మొన్న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నుంచోబెట్టలేదు. పోటీలోనే లేదు కాబట్టి సరే అప్పుడు కూడా రకరకాల కామెంట్స్ చేశారు. వాళ్ళకి నుంచోబెట్టడానికి అభ్యర్థులు లేరు, లేకపోతే ఓడిపోతారనే భయం, ఇలాంటి రకరకాల విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూడా మా పార్టీ వ్యూహం మాకుంది, అందుకే మేము అభ్యర్థిని నుంచోబెట్టలేదు, పోటీలో లేము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా మీకు కార్పొరేటర్లు ఉన్నారు, అయినా కూడా ఇక్కడ అభ్యర్థిని నుంచోబెట్టలేదు. పైగా వ్యూహం ఏంటి అనేది అంటే ఎంఐఎంకి మద్దతు ఇస్తారేమోనని నిన్నటి వరకు ఒక వర్షన్ వినిపించింది. కానీ ఇవాళ సడన్గా కేసీఆర్ గారు మేము అసలు ఓటింగ్‌లో పాల్గొనొద్దు ఎవరు గూడా అని చెప్పి ఆయన ఒక ఏదైతే చెప్పారో బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి అంటే ఏంటి ప్రజాస్వామ్యంలో ఓటింగ్‌లో పాల్గొనకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఇంకొక వర్షన్ వస్తది ఇప్పుడు. సో, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి అని? అందరికీ నమస్కారం అండి. అంటే దీంట్లో మనం బీజేపీ మాట్లాడుతున్న విధానం కానీ అదేవిధంగా అంటే వాళ్ళకు ప్రజాస్వామ్యం ఎన్నికలు అన్ని రకాల వాళ్ళు గౌరవిస్తున్నట్టుగా అన్ని రకాల వ్యవస్థల మీద వాళ్ళకు గౌరవం ఉన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. జరుగుతున్న సందర్భంలో ఎవరి బలాబలాలు ఏంటి, మా బలం ఏంటి, అవతల వాళ్ళ బలం ఏంటి, ఎవరికి ఎక్కువ బలం ఉంది అనేది ఎవరైనా బేరీజు వేసుకుంటారు. దాంట్లో భాగంగానే మాకున్న బలము ఇక్కడ చాలా తక్కువగా ఉంది. ఆ తక్కువగా ఉన్న దాంట్లో మేము క్యాండిడేట్ని నిలబెట్టే పరిస్థితి లేదు కాబట్టి మేము కామ్గా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏం లేదనుకున్నా ఇప్పుడు అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మా వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారము అంటే 49 మంది 110 మందిలో 49 మంది ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. మిగతా అంతా కూడా చిన్న చిన్న సంఖ్యనే. మేము 25 మంది ఉన్నాం, వాళ్ళు 14, కాంగ్రెస్ వాళ్ళు 14 మంది ఉన్నారు, బీజేపీ వాళ్ళు 22 మంది ఉన్నారు. దీంట్లో అంటే ఇప్పుడు అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు ఒక్కటై బీజేపీని గెలిపియాలి, అది వాళ్ళు అనుకుంటుంది. అంటే ఎక్కడైనా ఇది సాధ్యమవుతుందండి? అంటే కరెక్టేనా వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతేనా, కరెక్టేనా? ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది, ఏ పార్టీకి ఆ పార్టీ ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. అదేవిధంగా వాళ్ళ ఎత్తుగడలలో భాగంగా వాళ్ళు పోతూ ఉంటారు. బీజేపీకి వెయ్యాలని చెప్పేసి ఏమన్నా రూల్ ఉందా? వద్దనుకుంటున్నాం. మీరు మాకు ఇక్కడ ప్రత్యర్థులుగా ఉన్నారు, మేము మీకెందుకు సపోర్ట్ చేస్తాం? ఏ అంశం ప్రకారము? మీరు మా ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్గా ఇక్కడ మా ప్రభుత్వానికి ఏదైనా మీరు సహాయ సహకారాలు అందించిర్రా? లేకపోతే ఏదైనా అంటే కలిసిమెలిసి ఉండడానికి అన్ని రకాల సహాయ సహకారాలు మీరు ఏమైనా అందించిర్రా? పైగా గవర్నర్ని అడ్డు పెట్టుకొని దారుణాతి దారుణాలకు ఒడిగట్టిందే మీ పార్టీ. దానికి ఎన్ని రకాల మా ప్రభుత్వానికి ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించాలనో అన్ని రకాల ఆటంకాలు సృష్టించిన పార్టీ మీది. అటువంటి పార్టీకి ఈరోజు మేము అంటే ఒత్తాసు పలకాలనా? అంటే నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మనిషివి కదా, అంటే పార్టీ కదా మీది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఎవరు ఉంటే వాళ్ళకే కదా, మెజార్టీ ఎవరికి ఉంటే వాళ్ళకే. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఎవరికి మెజార్టీ ఉంది? ఎంఐఎంకి ఉంది. అంటే నీతిబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళకి వెళ్ళాలి అని అనుకోవాలి. అంటే మేము లేకపోయినా ఇంకొకళ్ళు ఏమన్నా వెళ్ళాలి అని అనుకోవాలి. కానీ ఇక్కడ మీకు సంఖ్యనే లేదు, ఎవరికి? బీజేపీకి సంఖ్యనే లేదు. ఎందుకు పోటీ పెడుతున్నారు అంటే వీళ్ళు ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్నోళ్ళు కదా. ఏ బేస్తో పెడుతున్నారు అని అంటే కాంగ్రెస్ వాళ్ళతో దగ్గర ఉన్న అభ్యర్థుల్ని కొనుక్కోవాలి, బీఆర్ఎస్ వాళ్ళతో కొనుక్కోవాలి, లేకపోతే ఇంకో మభ్య పెట్టాలా. ఏ రకంగానైతే మభ్య పెట్టచ్చో, లేకపోతే అది మతం పేరుతోని కావచ్చు, లేకపోతే కులం పేరుతోని కావచ్చు, లేకపోతే ఇంకో రకం పేరు కావచ్చు, అంటే ఇక రకరకాల పనిచేస్తాయి. ఆ బేస్తో పనిచేసి దానికి ఇక ఏది కుదరకపోతే డబ్బు పరంగా ఆ రకమైన వ్యూహాలు ఎత్తుగడలతోనే ఈరోజు వాళ్ళు పోటీలో ఉన్నారు. ఇక్కడ సంఖ్య లేదని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా మీరు పోటీలోకి ఎట్లా వస్తారు? సరే, మీకు కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎన్నికలప్పుడు గెలుపోవటంలోనే సహజంగా ఉంటాయి. అది బలం ఉందా బలం లేదా అనేది ప్రజల తీర్పు తర్వాత తెలుస్తుంది. కానీ అసలు నిలబడటం కదా ముఖ్యము మేడం. ఇక్కడ నిలబడము క్లియర్ కట్గా మనం అక్కడ విషయం అర్థమైన తర్వాత నిలబడడానికి ఏముంది మేడం? అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు మేము 25 మంది ఉన్నాం, మేము 25 మందితో మేము గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు 14 మందితోని వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళు 22 మందితోని వాళ్ళు గెలిచే పరిస్థితి. ఉండని తప్పేముంది? సరే, వాళ్ళ ఎత్తుగడ అది. అంటే నేనేమంటున్నానంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారు. లేదా
తనకు బలం లేదని తెలిసి కూడా వెళుతున్నారని అంటే దాని వెనుక ఏదో ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఉంది కాబట్టే దాంట్లో భాగంగానే వాళ్ళు వెళ్తున్నారు. మేము క్లియర్ కట్గా చెప్తున్నాము, మా పార్టీకి ఉన్న బలాబలాల్ని మేము బేరీజ్ వేసుకున్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ విషయంలో కూడా మాకున్న వ్యూహాలు ఎత్తుగడ ప్రకారమే మేము ఉన్నాము. ఇక్కడ మాకు క్లియర్ కట్గా ఇక్కడున్న మా బలం మాకేముందో మాకు తెలుసు. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి క్లియర్గా బలం ఉన్న తర్వాత కూడా మనం కావాలని చెప్పేసి అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదని మా అధిష్టానం భావిస్తుంది కావచ్చు. అందుకనే అట్లా సైలెంట్గా ఉన్నారు. అదేవిధంగా ఒక కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటే కాంగ్రెస్ వాళ్ళ కూడా వీళ్ళకి ఏదో మద్దతు ఇవ్వాలి, లేదా మనం మతం అనే పేరుతోని వీళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పి కొంత బుర్ర తిని వాళ్ళతో ఓట్లు వేయించుకోనని చెప్పేసి అనుకుంటున్నారేమో. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏ విధంగా అయితే ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మీకు? ఈరోజు ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతుంది. ఈ ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? నిన్న పెట్టిన బడ్జెట్లో మీరు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కేటాయించారు? ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా? అంటే ఎక్కడో ఒక చోట సరే భావాల పరంగా అయితే వాళ్ళు వ్యతిరేకం కంప్లీట్గా, అది మనకు కనపడతానే ఉంది. కనీసం అభివృద్ధి కోసమైనా మీరేమన్నా ఎక్కడన్నా వాళ్ళకి చేయిత అందిస్తే ఏదో సాఫ్ట్ కార్నర్తో ఉంటారా అని చెప్పేసి అంటే అది కూడా కనపడట్లేదు కదా. కాబట్టి ఏ పార్టీ కూడా ఇక్కడ భిన్న ధృవాలుగా ఉన్నాయి. భిన్న ధృవాలుగా ఉన్న పార్టీలు కాబట్టి ఎట్టి పరిస్థితులలో అట్లాంటి అవకాశం బీజేపీకి ఇవ్వడానికి అయితే ఎవరు ముందుకు రారు. మా ఎంఐఎంకు ఉంది కాబట్టి అది స్పష్టంగా అది గెలవడానికి, అది సీట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్న దాంట్లో భాగంగానే మేము చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్లో ఉండాలి అని అంటే నామమాత్రంగా ఉండొచ్చు, కానీ గెలుపోటులను అయితే మేము డిసైడ్ చేసే పరిస్థితిలో కూడా లేం. అంటే అరా కొర ఏదన్నా అటు ఇటు అవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడన్నా నిలబడొచ్చు. కానీ క్లియర్ కట్గా కంప్లీట్ వర్టికల్గా ఉంది. ఆ వర్టికల్గా ఉన్నప్పుడు మనం అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మేము మా వైపు నుంచి అయితే ఇప్పటిదాకా మా అధిష్టానం చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటికీ మేమైతే ఎలక్షన్లో ఉండబోవట్లేదు. దాంట్లో భాగంగానే ఎవరికి ఓటు వేయొద్దనే మాట మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మేము ముందు అసలు ఆ ఓటు వేయకుండా ఉండకపోవటం, ఐ మీన్ ఓటు హక్కు వినియోగించుకోకపోవటం కూడా కరెక్ట్ కాదని ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా మేడం. అంటే ఇప్పుడు విప్పు జారీ చేసే అధికారం పార్టీకి అయితే ఉంది కదా. ఆ దాంట్లో భాగంగానే అది రాజ్యాంగబద్ధంగానే ఇచ్చిన హక్కే కదా, దాన్నే మేము ఉపయోగించుకునే ముందుకెళ్తున్నాం. ఆ దాంట్లో మీరు జారీ చేయడానికి లేదు, లేకపోతే ఇంకోటి చేయడానికి లేదని అంటే ఎట్లా? ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓటేస్తే గెలిచిన వాళ్ళు పార్టీల నిర్ణయాల ప్రకారంగా పార్టీని నిలబెడితేనే గెలిచిన వాళ్ళు. అంటే ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఒక హక్కు వచ్చింది. ఏం హక్కు వచ్చింది? ఎమ్మెల్సీ అనేటువంటి ఎన్నికల్లో పాల్గొనే హక్కు ఉంది. అంటే ఇప్పుడు ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వీళ్ళని విప్పు జారీ చేసి రాజ్యాంగంలో మీరు ఓటు వేయొద్దని చెప్పని ఎక్కడైనా ఉందా? చెప్పండి. నేను అదే అడుగుతున్నాను. రాజ్యాంగంలో ప్రజల క్షేత్రంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎన్నికల్లో వీళ్ళని ఓటు వేయకుండా ఎవరైనా ఓటు వేయమని విప్పు జారీ చేస్తారు. ఓటు వేయమని విప్పు జారీ చేస్తారు. నాకు తెలిసి ఓటు వేయకూడదు, ఓటు వేయకుండా విప్పు జారీ చేసేది ఉంటే చూడండి అని మధ్యాహ్నం నేను టీవీలో చూశాను. అది నాకు కొంచెం వింతగా అనిపడింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీరు దాని గురించి చెప్పాలి. కోటేశ్వరరావు గారు అంటే నేను అడుగుతున్నా విప్పు అంటే నేను క్లోజ్ చేస్తా కంప్లీట్. అదొకటి వాళ్ళ హక్కుని అంటే పార్టీ విధానాలని కూడా ఈ పార్టీ నా పార్టీ ఈ పార్టీ కాదు, ఇది రాజ్యాంగంలో ఉందని అడుగుతున్నా నేను. అని చెప్పి రాజ్యాంగంలో ఎంతవరకు నిజమో నేను అడుగుతున్నానండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు రీత్యా ఇంకా ఇవాళ ఎంత 19వ తారీఖు, ఇంకో 4 రోజులు ఉంది. పార్టీలో ఏం చర్చ జరుగుతుందో చూడాలి. ఇప్పుడు మధ్యాహ్నం జరిగిందని చెప్పాను. లేదు అంటే చెప్పారు, మార్చుకోకపోవచ్చు, అట్లా నేను అనట్లేదు. అది కాదు. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంది. దానికి తగ్గట్టుగానే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో మంచి ఉంటుందా, చెడు ఉంటుందా, లేకపోతే మార్పు ఉంటుందా, ఉండదా అనేది అది అధిష్టానం ఆలోచిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏ పార్టీలో అయినా మా పార్టీకి బలం లేకున్నా కానీ పక్క పార్టీల వాళ్ళని గుంజుకోవడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా మేము ఏదైనా చేస్తామని చెప్పేసి అనుకునే పార్టీలు ఉంటే మేమేం మాట్లాడలేము.
మాకేం అవసరం కూడా లేదు దాని గురించి మాట్లాడడానికి. Hmm. మనం బలం ఎంతో మనకు తెలుసు కాబట్టి, మన బలానికి తగ్గట్టుగా మనం వ్యవహరించాలి కాబట్టి, దానికి తగ్గట్టుగానే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోవాలి. ఆ ముందుకు పోయిన దాంట్లో భాగంగానే మనకు స్పష్టంగా ఉంది. ఇప్పుడు సామాన్య జనంలో ఒక విస్తృతమైన ప్రజల్లో ఉన్నప్పుడు మనకు ఉన్నా లేకపోయినా మనం దిగడం వేరు. ఎందుకంటే ఏ పార్టీ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఎవరికి వాళ్ళకు డిసైడ్ అయి ఉన్నారు. ఇక్కడ డిసైడ్ అయి ఉన్న తర్వాత కూడా మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి అని అంటే ఎట్లా? క్లియర్ గా ఉంది కదా, 49 ఒకళ్ళకు ఉన్నారు, 25 ఒకళ్ళు ఉన్నారు, పట్టభద్రుల 14 ఒకళ్ళు, కరీంనగర్ 22 ఒకళ్ళు అదే ఉన్నారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు, ఇంకొక అభ్యర్థికి ఎందుకు మీరు సపోర్ట్ చేశారు? ఎవరికి సపోర్ట్ చేసినాం? మీరు మాట మాట్లాడితే సపోర్ట్ మేము ఎవరికి సపోర్ట్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు. మేము ఎన్నికల్లో లేము. అది రాజకీయం అన్న విషయం మీకు తెలుసు. అక్కడ బలాబలాలు తెలిసిపోయినాయా? అవునండి. ఎవరి బలం ఏంది? మాకున్న దాంట్లో మాకున్న ఎత్తుగడ, మాకున్న వ్యూహంలో భాగంగా మేము చేసుకున్నాము. చేసుకున్న దానికి నా డౌట్ అయితే ఒకసారి క్లారిఫై చేయండి మేడం. సార్ కోటేశ్వరరావు గారిని అడుగుతారా లేకుంటే ఇంకెవరినైనా అడుగుతారా? నా డౌట్ అయితే క్లారిఫై చేయండి. సో సునీల్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే 25 స్థానాలే మాకు ఉన్నాయి కాబట్టి